మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పట్టుబడ్డం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులో తీసుకున్న వారిలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని తమ్ముడు రితీష్ రెడ్డి, నమిత్ మిశ్రా, కౌశిక్ రవి, అర్జున్ రెడ్లకు డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. పోలీసులు తనిఖీల సమయంలో ఢిల్లీకి చెందిన రియల్టర్ నమిత్ మిశ్రా ఫైరింగ్ జరిపారు. పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి తుపాకీతో 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈగల్ టీం వీరిని పట్టుకుని ఫామ్ హౌస్ లోపల కొకైన్, ఖరీదైన మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. తొలుత యూరిన్ టెస్ట్ లో ఎంపీ పుట్టా మహేష్ కి నెగిటివ్ రాగా తర్వాత బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్లు డీసీపీ యోగేష్ తెలిపారు. సంబంధించినటువంటి ఇది మనం చూడొచ్చు. వీళ్ళు ఇక్కడనే కూర్చొని విస్కీకి సంబంధించినటువంటి బాటిల్స్, అంతేకాకుండా ఇక్కడ ఇది విస్కీ ఇంకా తాగిన విస్కీ అట్లనే ఉంది. అంతేకాకుండా సగం తాగినటువంటి విస్కీ ఇక్కడ వీళ్ళకి 9 మందికి సంబంధించినటువంటి చైర్స్ ఉన్నాయి. పక్కనే మంచి వాతావరణం, మంచి ఫామ్ హౌస్ కాబట్టి మంచి వాతావరణం ఉంది. మనం ఇది హుక్క పాట్ చూడొచ్చు, విస్కీ బాటిల్స్ చూడొచ్చు, గ్లాస్, బియర్ గ్లాస్కి సంబంధించి ఇందులో ఉన్న స్టఫ్ ఇదంతా. అంటే ఇది ఇక్కడ ఇది తీసుకో, అది తీసుకో, ఫుల్ ఫ్రేమ్ అవుట్ తీసుకో. చేస్తున్నాయి. దానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన రిలేటెడ్ ఐటమ్స్ మొత్తం కూడా సంబంధించి అన్ని కూడా ఉన్నాయి. తన టీం ఇక్కడ తెలుస్తుంది. దాంతో పాటు కూడా పోలీస్ లీగల్ టీం ఇక్కడ రైడ్ చేసినట్టు